శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9506390029. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ మాసంలో 6వ తేదీ ఆదివారం తిథి నాడు తులారాశి వారి జాతకులు గుండె పగిలే వార్తను అయితే ఈ రోజున వినవస్తున్నారు. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజు మీకు ఫలవంతమైన రోజు అవుతుంది. మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వారితో గొడవలు పడే అవకాశాలున్నాయి. జాగ్రత్తగా ఉండాలి మీరు. అలాగే గృహ జీవితంలో జీవిత భాగస్వామి ఏదో ఒక విషయంలో సమస్య సృష్టించవచ్చు. అది మీకు చాలా వరకు కూడా నిరాశని కలిగించవచ్చు. మీరు మీ యొక్క తల్లిదండ్రుల నుంచి ఆర్థిక సాయాన్ని అయితే అందుకుంటారు. కొన్ని పెండింగ్ బిల్లులు చెల్లించగలరు. అలాగే కాస్త రిలాక్స్గా ఉండగలుగుతారు. వ్యాపారం చేసే వ్యక్తులు తమ దినచర్య కొనసాగించాలి. అలాగే ఈ రోజున ముఖ్యమైన సమావేశాలు మరియు పనికి అనుకూలమైన రోజు, లాభదాయకంగా ఉంటుంది ఈ రోజు. అలాగే ఈ రాశి వారి జాతకులకు ఇతర రోజుల కంటే మంచి రోజు కానుంది. వ్యాపారంలో చాలా సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. అలాగే సోదరులు మరియు సోదరీమణులకు పూర్తి మద్దతు ఇస్తారు. మీ ఇంటిని పునరుద్ధరించడానికి సలహాలు ప్రారంభిస్తారు. అలాగే మీ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఖర్చు చేస్తే అది మీకు మేలు కలగచేస్తుంది. జీవిత భాగస్వామి మీకోసం బహుమతి తీసుకొస్తుంది. మీరు మీ యొక్క కుటుంబంలో సమస్యలు నిర్లక్ష్యం చేస్తే అవి పెరిగి పెద్దది అవుతాయి. అలాగే కుటుంబ సామరస్యం ఈ రోజున క్షీణించడం గమనిస్తారు. పెట్టుబడిలో రిస్క్ నష్టానికి దారి తీస్తుంది. సీనియర్ అధికారుల నుంచి ఆశీర్వాదాలు పొందుతారు. కెరియర్లో పరిస్థితి బలంగా ఉంటుంది. తక్కువ ప్రయత్నంతో అద్భుత ఫలితాలు వస్తాయి. అలాగే మీ యొక్క సామర్థ్యాలు పదును పడతాయి. భావోద్వేగాలు నియంత్రించండి. ఆధ్యాత్మికత పట్ల మక్కువ పెరుగుతుంది. ఆరోగ్యం మిశ్రమంగా ఉంటుంది. మిశ్రమ ఫలితాలు పొందుకుంటారు. అలాగే చదువులో ఆటంకాలు ఏర్పడే సూచనలున్నాయి. ప్రకృతిలో అనవసరపు చిరాకు కనిపిస్తుంది. కొత్త ఆలోచనలు మీ పనికి ప్రకాశాన్ని తెస్తాయి. పని మరియు నైపుణ్యం ద్వారా పురోగతి ఉంటుంది. మతం మరియు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. సంప్రదాయ విశ్వాసాలు మరియు చర్యల పట్ల మీకు చాలా వరకు కూడా ఆలోచన పెరుగుతుంది. ఎక్కువగా మొగ్గు చూపిస్తారు ఈ రోజున ఈ రాశి వారి జాతకులు. అలాగే జీవిత భాగస్వామితో కాస్త గొడవలు జరగవచ్చు. కుటుంబ సభ్యులతో కూడా కొన్ని గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కావున జాగ్రత్త. కోపాన్ని మీరు అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఉన్నత స్థానాల్లో ఉన్న స్నేహితుల వల్ల ప్రయోజనం పొందుతారు. పెండింగ్ లో ఉన్నటువంటి పనులు ఏమైనా పూర్తి చేస్తారో కుటుంబంలో సంతోషం వస్తుంది. వివేకంతో వ్యవహరించండి. లాభాలు చేకూరతాయి. నాయకత్వానికి అవకాశం ఉంటుంది. ప్రియమైన వ్యక్తికి సంబంధించి శుభవార్త హృదయాన్ని ఆనందంతో నింపుతుంది. మీ యొక్క రచన ప్రశంసించబడుతుంది. ఏదైనా సమస్య పరిష్కారం అవుతుంది. సహోద్యోగుల విధేయతపై ప్రశ్నార్థకం ఉంటుంది. అలాగే ఈ రాశి వారి జాతకులు మేధోశక్తి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. బిజీగా ఉంటారు. కుటుంబంలో భిన్నాభిప్రాయాలు బాధ కలిగిస్తాయి. కొన్ని పనులు చెడిపోయి అధ్వానంగా మారుతాయి. విజయ అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఖర్చులు పెరుగుతాయి. కొత్త అవకాశాలు వచ్చినా మీరు సరిగ్గా వినియోగించుకోలేరు. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్య పెరుగుతుంది. మీ సమస్యలు విస్మరించడం మంచిది. ఒకరి ప్రశంసలు ఈ రోజున మీ హృదయాన్ని తాకుతాయి. కెరియర్లో మెరుగ్గా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఈ రోజున మీకు కాస్త గొడవలు ఎక్కువగా వస్తాయి. కావున జాగ్రత్త పడండి. అలాగే మీ జీవిత భాగస్వామితో లేదా కుటుంబ సభ్యులతో ఏదో ఒక విషయంలో గొడవలు జరిగే అవకాశాలున్నాయి. శ్రద్ధ వహించండి. అలాగే ఈ రోజున ఈ రాశి వారి జాతకులు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.